శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 10 అవధూత బోధ అంటే స్వామి ఎలా ఏం బోధించేవారు అనే దాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే గురువయ్య అనే ఆయనతో మాలామాదిగా జోగి జంగము వాళ్ళు చేరకుండా చూచుకో అని చెప్పారట. అంటే ఇవి ఏంటంటే మనలో ఉండే దుర్గుణాలు వాటి గురించి చెప్పారు. అంతేగాని క్యాస్ట్ ఇట్లా కులం మతం ఇట్లా కాదు, అది మనలో ఉండే దుర్గుణాల గురించి చెప్పారు. అక్కడ సంపన్నత్వంతో సద్గురువుని సేవించు. సాయిబాబా కూడా మనలోని దుర్గుణాలనే అసలైన హీనజాతులుగా చెప్పేవారు. హీనజాతులు అంటే ఏమీ లేవండి అసలు మనకి. కాకపోతే మనలో ఉండే దుర్గుణాలనే వాళ్ళు ఆ పేరుతో హీనజాతులు అన్నట్టుగా చెప్పారనమాట. అంటే మనలో ఉండే దుర్గుణాలే హీనజాతులు అనమాట. అంతేగాని అది హీనజాతి అని కాదు. అక్కడ తప్పు చేస్తే లద్ది దొండ పురుగులుగా పుడతారు. తప్పు చేస్తే లద్ది పురుగు దొండ పురుగులు అలా పురుగు జన్మలతో పుడతారని చెప్పారు. ఇంకా మనం ఏం చదువుకున్నామంటే ఇక్కడ ఎవరో ఏమో అంటారని భయపడో లేక అన్నారని నొచ్చుకొనో సద్గురు సాంగత్యం వదులుకోవడం గురుభక్తులకు తగదు. ఇది చాలా చాలా ముఖ్యమైనదని మొన్న సత్సంగంలో కూడా మనం చెప్పుకున్నాం. ఎవరో ఏదో అనుకుంటారనో భయపడో లేకపోతే అన్నారనో మనల్ని ఆయన యొక్క సాంగత్యాన్ని మనం వదులుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైనది. అలా అని మిగతా వాళ్ళని విమర్శించడం కూడా తగదు, అది కూడా ఉండకూడదు మనకి. అది చిరకాలం స్వామి సేవలో ఒక అతను ఉండే అతనికి రోసిరెడ్డి అని ఆయనకి ఎవరో ఏదో అన్నారట. అనేసరికి అతను ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నట్ట. అనుకునేసరికి స్వామి అన్నారట, పంట చేను వదిలి పరిగె ఏరుకుంటావా అని అడిగారట. అంటే సద్గురు సాన్నిధ్యం పంట చేను లాంటిది. లౌకికల సాంగత్యంతో పాటు సాధన చేయ చూడడం పరిగె ఏరుకోవడం వంటిది అని చెప్పి దాని ఆంతర్యం ఇక్కడ మాస్టర్ గారు మనకి వివరించారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే ఎక్కువ మందికి శ్రద్ధ లోపించడం వల్ల సద్గురు సేవ లభించినా సార్థకం చేసుకోలేరు. మనం ఎంతకి లభించలేదు సద్గురు సేవ అనుకుంటాం. తీరా లభించిన తర్వాత ఏం చేస్తాం? శ్రద్ధ లోపిస్తుంది. మనకు తెలుసు, మన నిత్యం జరిగే దాంట్లోనే మనకు తెలుసు ఎన్నో శ్రద్ధ లోపించినవి. అలాగే సద్గురు సేవలో కూడా మనకి ఏమవుతుందంటే లభించలేదు అనుకుంటాం. తీరా లభించిన తర్వాత మనలో శ్రద్ధ లోపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది? సార్థకం చేసుకోలేరు. ఫలితం ఎవరి శ్రద్ధ బట్టి వాళ్ళకి ఫలితం ఉంటుంది. ఇప్పుడు వెంటనే స్వామి అన్నారట, ఒకరోజు మజిలీ మార్చాలి పదండి అన్నారట. సేవకులేమో ఇప్పుడు కాదు సాయంకాలం భోంచేసాక పోద్దాం అని చెప్పి తలో వైపు వెళ్ళిపోయారట. వాళ్ళు స్వామి చెప్పినట్లు వినక తలొక దారిన పోతుంటే స్వామి మందలించారేమో అనుకున్నాడు బరిగెల నాగయ్య. స్వామి వెంటనే పోతుంటే పోనిచ్చేదే కదయ్యా అన్నారు. ఆయన ఏం వాళ్ళని మందలించలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. పోతుంటే పోనిచ్చేదే కదయ్యా అన్నారట. మహాత్ముల కర్తవ్యం సూచిస్తారే కానీ నిర్బంధించరు. ఇది కూడా చాలా ముఖ్యమైనది. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నా సరే ఆయన ఏమి అనలేదే ఏమి చేయలేదే అని. ఆయన సూచిస్తారు అంతే, నిర్బంధించరు. నిర్బంధన ఉండదు. మిగతా అంతా మన బాధ్యతే. ఆయన సూచించిన మార్గంలో మనం పెడతామా లేదా అనేది మన బాధ్యతే. మన బాధ్యత ఉంది అందులో ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. నేను ఎట్లా ఉన్నా, బాబా ఉన్నారు కదా, మాస్టర్ గారు ఉన్నారు కదా, నేను ఎట్లా ఉన్నా కుదరదు. అలా అసలు భగవంతుడి దగ్గర అవన్నీ కుదరవు. ఎట్లా కుదురుతాయండి? ఒక విషయం చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను. ఏంటో ఈ మధ్య అందరిళ్ళ ముందు రాగి చెంబులు ఉంటున్నాయండి. నీళ్లు పోసి పెడుతున్నారు చాలామంది.
అందరూ అంటే ఐ మీన్ కొంతమంది, చాలామంది ఇళ్లలో చూస్తున్నాం. ఇంతకు విషయం ఏంటంటే పాపాలు పోతాయటండి. రాగి చెంబులో నీళ్ళు పోసి బయట పెడితే పాపాలు పోతాయట. ఎట్లా పోతాయి పాపాలు? ఇంకేముంది, ప్రతివాడు రాగి చెంబుతో నీళ్ళు పెట్టేసుకుంటే వాడు పాపాలన్నీ పోతాయి, అనుభవించక్కర్లేదు. అంతే కదా. అసలు ఒక కామన్ సెన్స్తో మనం కొన్నిటిని ఆలోచించాలి. ఎట్లా పోతే ఇలా నీళ్లు పెడితే పాపాలు పోయేలా ఉంటే ఇంకేంటండి కదా. అందులో ఎంతమందికి పోయి ఉంటాయి. ఇవన్నీ చాలా మన బలహీనతలు అన్నమాట. అవన్నీ ఎంత బలహీనతలు. ఇది చెప్పేవాళ్ళు కూడా ఆ రకంగా క్యాష్ చేసుకుంటున్నారు. మనం ఎలాగైనా కానివ్వండి, ఇటు లౌకికంగా లేకపోతే ఏదో రకంగా ఒక ఆనందం ఉంటుంది కొంతమందికి. అందరూ నమ్మి అట్లా చేస్తూ ఉంటే ఏమో పూర్వం ఎవరన్నా పెట్టారేమో, ఏదో శాస్త్రాల్లో ఉంది ఇదేదో అనొచ్చు. పూర్వం ఎవరన్నా పెట్టారంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది. అదేం పాపాలు పోవడం మాత్రం అయ్యి ఉండదు ఖచ్చితంగా కదా. అట్లా జరిగితే ఇంకేంటి, అలా పాపాలు పోయేలా ఉంటే మనం సరిగ్గా ఉండాలి. కానీ అక్కడ నీళ్ళు పెట్టేసి నా పాపాలు పోతాయంటూ పోవు. మనం బాగుపడాలి కదా. మనం బాగుపడకుండా ఎట్లా పోతాయి? గతంలో చేసుకున్న ఉంటాయి కదా, అవన్నీ ఎట్లా పోతాయి? ఇప్పుడు టెస్ట్ చేద్దాం కొంతకాలం పెట్టి, నిజంగా పోయాయో లేదో, మన కష్టాలు రాకుండా ఉన్నాయో లేదో టెస్ట్ చేద్దాం. పెట్టినా సరే వస్తాయి కష్టాలు, రాకపోవడం ఏముండదు. మనం చేసుకునేవి ఫస్ట్ అట్లా ఉండాలి అంటే మనం మారాలి, మనం సంస్కరించుకోవాలి. అది ముఖ్యం. అలా చేసినప్పుడు జీవితం ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. ఏమైనా గతంలో చేసుకున్న పాపాల వలన ఏమైనా కష్టాలు వచ్చినా సరే అది డీల్ చేయగలుగుతాం. అంటే అది మనకి పట్టనంతగా మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేగాని చెంబులో నీళ్ళు ఎడితే పోతుంది, బకెట్లో నీళ్ళు ఎడితే పోతుంది, ఇంకేంటి ప్రతి ఒక్కడూ ఏదో ఒక తప్పుడు పనులు చేయడము, వాడు బయట చెంబులో నీళ్ళు ఎడతాడు. ఆలోచించుతాం ఒకసారి దాన్ని. ఏంటి అసలు పడితే ఎట్లా పోతుంది కదా. అంటే జనాలు ఎంత అంటే మనకి ఎన్నో వస్తున్నాయి. అంటే మార్పు ఎక్కడొస్తుంది? మనం నిత్య అవసరాల్లో మనం వాడుకునే వస్తువులు వస్తున్నాయి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్లో వస్తుంది, విద్యలో వస్తుంది. ఇలా ఎంతో మార్పులు వస్తున్నాయి. అంటే ఆధునికమైన ఇది వస్తుంది మనకి. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం ఆధ్యాత్మికంగా మాత్రం చాలా అసలు ఎంత బలహీనంగా తయారవుతున్నామంటే అసలు బుర్ర పెట్టి ఆలోచించడం అనేది పోయింది. ఈ విషయంలో ఎవరు ఆలోచించట్లే. ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా మనకి ఆ స్పిరిచువల్గా మాత్రం ఆ ప్రోగ్రెస్ రావడంలే. ఎంత కిందకి తగ్గిపోతున్నారనమాట. భయం ఎక్కువైపోతుంది, ఆందోళన ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు యువకుల్లో కూడా వస్తుంది కొత్తగా, ఈ నెంబరు మంచిదా, ఆ నెంబర్ మంచిదా, ఏ నెంబర్ మంచిదా, మిగతావన్నీ చెడ్డవా? భగవంతుడి దగ్గర నుంచే కదా అన్నీ వచ్చాయి, నెంబర్లు అక్షరాలు ఇవన్నీను. ఏది మంచిది ఏంటి? ఈరోజు వెళ్తే మంచిదా, ఏంటి మంచిది, ఏంటి మంచి చెడు? మన బుద్ధి బాగుంటే మంచి, మన బుద్ధి బాగోకపోతే చెడు జరుగుతుంది. అంతే. మన బుద్ధి బాగుంటే మంచి జరుగుతుంది, మనం మంచి పనులు చేస్తాం, మంచి జరుగుతుంది కదా. పోయిందండి లేని పోని అన్నీ ఎక్కడెక్కడవో ఏంటేంటో మరి ఎక్కడో తీసుకొస్తున్నారో అందరూ తెలియదు. కానీ ఈ మధ్య మహా ఎక్కువైపోయింది. ఈ పిల్లల్లో కూడా ఏదో ఒకటి అనుసరించాలి అనేటువంటిది వచ్చి యువతలో ఇవన్నీ యూట్యూబ్లో చూస్తారు, లేకపోతే ఇంకోటి చదువుతారు, ఏవో టీవీల్లో వింటారు, అవన్నీ ఫాలో అయిపోవడం. ఇంకా ఎవరికి ధైర్యం రావట్లేదు. వీటి వల్ల ఇంకా ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. ధైర్యం ఏంది? ధైర్యం ఎక్కడొస్తుంది? యువతలో భయం పట్టుకుంది. మనం సరే మనం ఎలాగో అయిపోయాం, భయస్థులమే మనం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎట్లా తయారవ్వాలి, ఎలా ఉండాలి, అట్లా ఉంటున్నారా? ఈ మధ్యలో ఇట్లా అవుతుందన్నమాట అండి. వాళ్ళల్లో కూడా, పిల్లల్లో కూడా.
యువతలో. అది అందుకని చాలా ఇది ఆలోచించుకోవాలి. ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు ఒకసారి మనం ఆలోచించుకోవాలి దీన్ని ఏంటి అన్నది. నేను వాళ్ళు విమర్శించమని అనడం లేదు, మనం చేయాలో అక్కర్లేదా. అంతేగాని ఆ పక్కింటి వాడు ఎవడో పెడుతున్నాడని మనం పెట్టి సొంత అంతా ఈ చెంబులు ఎట్టుకుని రాగి చెంబులు నీళ్ళు పోసుకుని కాదు. అలా పోవు కష్టాలు కదా. మనం చదువుకుంటున్నాం కదా ఇవన్నీను. అప్పుడు ఇంకెందుకు మంచిగా ఉండడం, అలా పోయేలా ఉంటే ఇంకెందుకు మంచిగా ఉండడం. రోజు నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నీళ్ళు మార్చి పెడుతూ ఉంటాను అక్కడ. అంతే కదా, నాకు ఆ చాయిస్ ఇస్తే నేను అట్లాగే చేస్తాను. అది అందుకని కొంచెం విషయాల్లో మనం కాస్త ఆలోచించుకోవడం అనేది రావాలి. అట్లా వికాసవంతంగా తయారవ్వాలంటే మాస్టర్ గారి గ్రంథాలు చదివితే కొంచెం ఆలోచించే ఆ తీరు మనకి మారుతుందన్నమాట. మహాత్ముల వద్ద ఎవరి శ్రద్ధాభక్తులకు తగినది వారు పొందుతారు. తేలుకుంటున్నప్పుడు కొందరికి స్వామి దగ్గరికి వస్తేనో, మరికొందరికి ప్రదక్షిణం చేస్తేనో, మరికొందరు వారు స్మరిస్తేనో తగ్గిపోవడానికి కారణమేమని ఒక భక్తుడు ప్రశ్నించాడు. ఆయన వాళ్ళు ఉన్నట్టు దాన్ని బట్టే కదయ్యా మనము ఉండేది అన్నారు. ఇలానే కొంతకాలం వారిని సన్నిహితంగా సేవించిన భక్తుడు అతి చనువు వల్ల శ్రద్ధ తగ్గి పామరులతో కలిసి తిరగనారంభించాడు. స్వామితో ఉన్న ఒక భక్తుడు ఎప్పుడు సన్నిహితంగా ఉండేవాడు స్వామికి. అతను ఏం చేశాడు, శ్రద్ధ తగ్గి మిగతా జనాలతోటి కలిసి తిరగడం ఆరంభించాడు అన్నమాట. అంతవరకు అతడు పెడితే కానీ భోజనం చేయని స్వామి అటు తర్వాత అతడు పెడితే స్వీకరించక ఆయన మనుషుల్లోకి పోయాడయ్యా, ఆయన వద్దు నువ్వు పెట్టు అని మరొక సేవకుని అడిగారట. అలా శ్రద్ధ లోపిస్తే కనుక అట్లా అయిపోతుంది పరిస్థితి. ఇక్కడ మనం ఇంకోటి చెప్పుకున్నాం. ఇక్కడ మనిషికి కామక్రోధాలు ఉంటాయి కానీ పశుపక్షాదులకు ఉండవు. దీని గురించి చాలా చెప్పుకున్నాం మనం క్రితం సత్సంగంలో. ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవాల్సిన ఇది నాకు అనిపించలేదు. కనుక స్వామి దృష్టిలో జీవులు 3 రకాలు. స్వామి దృష్టిలో 3 రకాలటండి జీవులు: మనుష్యులు, పశుపక్షాదులు, ముముక్షువులు. ఇక్కడ 3 రకాలని చెప్తున్నారు. మనుష్యులట, 2 పశుపక్షాదులట, 3 ముముక్షువులు అని చెప్పారు. సద్గురువు సేవ నెరిగి దానికి అంకితమైన వారు మాత్రమే ముముక్షువులు. ముముక్షువులు అంటే సద్గురువు సేవ యొక్క ప్రాశస్యాన్ని తెలిసి ఎలా చేయాలో, సేవ ఎట్లా చేసుకోవాలో తెలిసి దానికి అర్హతను సంపాదించి వాళ్ళు అలా దానికి అంకితమైన వారు మాత్రమే ముముక్షువులు అంటారు. దానికి అంకితం అయిపోవాలి, వాళ్ళని ముముక్షువులు అంటారు. మనం కాదండి, మనం మనుషులు, అంతే మనుషులు. అది వారు మాత్రమే స్వామి వలె జీవిత పరమార్థం సాధించగలుగుతారు. అట్లాంటి ముముక్షువులు మాత్రమే స్వామిలాగా జీవిత పరమార్థం ఏదైతే ఉన్నదో దాన్ని వారు సాధించగలుగుతారు. ఒకసారి స్వామి ఇలా అన్నారు. 6 నాగళ్ళు ఇక్కడి నుంచి చదువుకోవాలండి మనం. స్వామి ఒకసారి ఇట్లా అన్నారు. 6 నాగళ్ళు గొర్రు కట్టి నేను జయరామరాజు తోలుతున్నాము. అతని గొర్రు ఉదయగిరి కొండలకు తగిలి ఆగిపోయింది. నా గొర్రె మాత్రము సాగిపోయింది. ఉత్తర సముద్రం నీళ్లు దక్షిణ సముద్రానికి పారాయి. 6 నాగళ్ల సేద్యం అంటే అచంచలమైన సద్గురువు సేవలో అరిషడ్వర్గాలను అరికట్టే సాధన. సముద్రాలు ఏకం కావడం అంటే ఉన్నదంతా పరబ్రహ్మమేనన్న అనుభవం కలగడం. జయరామరాజు కొంత సాధన చేసి తిరిగి లౌకిక జీవితంలో చిక్కుకున్నాడని అర్థం. ఆయన మాటలు చూడండి ఎంతో సూక్ష్మంగా దాగి ఉన్నాయి. అవి ఏమిటన్నవి బాబా కూడా చూడండి కొన్ని మాటలు మనకి అర్థం కాకుండా ఉంటాయి. అవి లీలామృతంలో మాస్టర్ గారు చెప్పడం వల్ల ఓహో ఇదా అని మనకి అర్థమైనవి ఉన్నాయి సన్నివేశాలు. అలాగే ఇక్కడ స్వామి ఏం చెప్పారట, ఇలా అన్నారట. 6 నాగళ్ళ గొర్రె కట్టి నేను జయరామరాజు తోలుతుంటే అతని గొర్రె మాత్రం ఉదయగిరి కొండలకు తగిలి ఆగిపోయింది. అతని గొర్రె ఆగిపోయిందట అక్కడ. నా గొర్రె మాత్రం సాగిపోయింది. ఈయనది మాత్రం వెళ్ళిపోయింటే అతని మాత్రం ఆగిపోయిందిట. ఉత్తర సముద్రం నీళ్ళు దక్షిణ సముద్రానికి పారాయి. ఉత్తరం వైపు ఉన్న నీళ్ళు దక్షిణ సముద్రం వైపుకి పారాయట. 6 నాగళ్ళ సేద్యం అంటే ఇక్కడ చెప్తున్నారు ఏదేదికి ఇండికేషను. 6 నాగళ్ళ సేద్యం అంటే అచంచలమైన సద్గురు సేవలో అరిషడ్ వర్గాలను అరికట్టే సాధన.
6 నాగళ్ళ సేద్యం అన్నారు కదా, అదంటే ఏంటంటే దేనికి ఇండికేషన్ అంటే అచంచలమైన సద్గురు సేవలో అరిషడ్ వర్గాలను కామ క్రోధ లోభ మదమాత్సర్యాలను అరికట్టే సాధనటండి. అది సముద్రాలు ఏకం కావడం అంటే ఉన్నదంతా పరబ్రహ్మమేనన్న అనుభవం కలగడం. ఈ సముద్రాల్లో ఆ సముద్రానికి పారడం అంటే ఉన్నదంతా పరబ్రహ్మమే, ఉన్నదంతా ఒకటే, ఉన్నదంతా ఆయనే అనేటువంటి అనుభవం కలగడం. జయరామరాజు కొంత సాధన చేసి తిరిగి లౌకిక జీవితంలో చిక్కుకున్నాడని అర్థం. అతను దాగిపోయిందంటే అర్థం ఏంటంటే కొంత సాధన చేశాడు, చేసి తిరిగి మరి లౌకిక జీవితంలోకి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి ఏంటి, ఎప్పుడు ఛాన్స్ ఉందండి. ఎంత మనం చేసినా, ఎంత మహాత్ముల సన్నిధిలో ఉన్నా, ఎంత మనం సాధన చేసుకున్నా ఎప్పుడైనా సరే మళ్ళీ జారిపోయే ప్రమాదం తప్పకుండా ఉంది మనకి. అందరికీ ఆ ప్రమాదం పొంచి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఎప్పటికప్పుడు మనం అన్నీ చూసుకుంటూ ఉండాలి, సరిగ్గా ఉన్నామా లేదా అని. ఒకవేళ తప్పినట్టు అనిపిస్తే మళ్ళీ దాన్ని చక్కదిద్దుకుంటూ మళ్ళీ సరైన దారిలో పెట్టుకుంటూ రావాలి. అది మన బాధ్యత, అది గుర్తుపెట్టుకోవాలి. సామాన్యంగా లోకంలో మనిషికి మనిషికి మధ్య సంబంధం డబ్బే అయ్యింది. చూడండి, ఇప్పుడు పరిస్థితుల్లో చెప్తున్నారు స్వామి. సామాన్యంగా లోకంలో మనిషికి మనిషికి మధ్య సంబంధం డబ్బే అయిపోయింది మధ్య కదండి. ఇప్పుడు ఈ కాలంలో, ఒకప్పుడు అట్లా లేదు. ఒకరి పట్ల ఒక సాటి మనిషిని కాస్త మనిషిగా చూడడం అనేది, జాలి దయ కరుణ ఇవన్నీ ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు అవన్నీ లేవు. డబ్బు ఉంటే గౌరవం, డబ్బు లేకపోతే లేదు. ఎవడైనా అడిగితే చిన్న చూపు వాడి మీద, అట్లా తయారైంది. హోదా అంతస్తు ఇవన్నీ, వాడు కట్టుకునే బట్టలు బట్టి, వాడు వేసుకునే డ్రెస్ బట్టి వాడిని ఆదరించడం, ఇవన్నీ ఎంత అంటే మా పనికి మాలినవన్నీ చాలా వచ్చేసాయి. ఎన్ని వచ్చాయంటే ఎన్ని రాకూడదో అలాంటి వికారాలు ఎన్నో వచ్చేసాయి. అందుకని వీటి వల్ల ఏంటంటేనండి, కాలేజీల్లో కూడా చాలా ఇలాంటి భావాలు పెరిగిపోవడం వల్ల పెద్దవాళ్ళల్లో అవి పిల్లలకు వచ్చి రేపు స్కూల్స్లో కాలేజీల్లో కూడా అవే బయటకు వస్తున్నాయి వాళ్ళ నుంచి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళతో సరిగ్గా ఉండకపోవడం, ఒక స్టేటస్ ఉండడం, అలాంటి వాళ్ళతోటే వాళ్ళు కలిసి ఉండి, ఎందుకంటే వాడికి అప్పుడే స్టేటస్ మిగులుతుంది. అలాంటి వాడితో కలిసి ఉంటేనే వాడికి బాగుంటుంది, వాడి స్టేటస్ తగినట్టు వాళ్ళకు ఉంటుంది కదా. ఇవన్నీ ఎన్ని వికారాలు పిల్లలకి ఈ వయసులోనే వచ్చేస్తున్నాయంటే ఇంకేంటి చెప్పండి. వాళ్ళు ఏమైపోతున్నారు? వాళ్ళు ఎందుకు పంపిస్తాం స్కూళ్ళకి కానీ కాలేజీ? ఏదో చదువుకుంటారని పంపిస్తాను తప్ప ఇట్లా తయారవుతారు అనుకోం కదా. కానీ ఎన్ని వికార భావాలు వస్తున్నాయో చూడండి. అది సామాన్యంగా లోకంలో మనిషికి మనిషికి మధ్య సంబంధం డబ్బే అయింది. సాయి చెప్పినట్లు దాన్ని సరిగా వినియోగించే వారికి అది బానిస. దానికి మనం బానిసలం అయిపోతున్నాం, కానీ కాదు, అది మనకి బానిస అవ్వాలి. అది మనకి బానిస. మన కోసం డబ్బు ఉంది, డబ్బు కోసం మనం కాదు. కానీ ఇప్పుడు చూస్తే మన జన్మంతా డబ్బు కోసమే కష్టపడుతున్నాం, డబ్బు కోసమే మనం ఉన్నాం. అట్లా తయారైంది చూడండి. ఏం చేసుకుంటాం? పోయేటప్పుడు ఏం మనతో కూడా రాదు. అది ఏమైనా వస్తుందా పని పట్టుకెళ్తామంటే నో ఎంట్రీ అంటారు అక్కడ కదా. అందుకని సాయి చెప్పినట్టు దాన్ని సరిగా వినియోగించే వారికి అది బానిస. సరిగ్గా మనం వినియోగిస్తే కనుక డబ్బుని, అది మనకి బానిస అవుతుంది. మిగిలిన వారికి అది దుష్టుడైన యజమాని వంటిది. మనలాంటి వాళ్ళకి అది దుష్టుడైన యజమాని లాంటిది. అదే మనల్ని కమాండ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దాని అధీనంలో మనం ఉంటాం. అర్థాన్ని ధర్మానికి వినియోగించకుంటే ధర్మం బలైపోతుంది. అర్థాన్ని ధర్మానికి వినియోగించాలి, లేకపోతే ఏమవుతుంది? ధర్మం అనేది బలైపోయింది. సాయిబాబా లాగా స్వామి కూడా తమకు గడ్డం చేసిన మంగళకి 2 రూపాయలు ఇచ్చేవారు. బాబా చూడండి, ఆయన మంగళకి వీళ్ళందరికీ చాలా ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉండేవారు. ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చేవారు ఆయన. అలాగే స్వామి కూడా అలాగే గడ్డం చేసిన మంగళకి అప్పట్లో 2 రూపాయలు ఇచ్చేవారటండి స్వామి.
ఎవరికైనా సేవ శక్తి వంచన లేకుండా చేయాలని, ఇతరులు చేసిన సేవకు శక్తి వంచన లేకుండా ప్రతిఫలం ఇవ్వాలని ఆయన ఆచరణతో బోధిస్తుంది. ఆయన ఆచరణతో బోధిస్తున్నారు. ఏమని? ఎవరికైనా సేవ శక్తి వంచన లేకుండా చేయాలి. ఎవరికి సేవ చేసినా మన శక్తి వంచన లేకుండా చేయాలన్నమాట. ఇతరులు చేసిన సేవకు శక్తి వంచన లేకుండా ప్రతిఫలం ఇవ్వాలి. మరి ఇతరులు మనకు సేవ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఎట్లా? మన శక్తి వంచన లేకుండా వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వాలట. అది ఆచరణలో ఆయన ఎక్కువ ఇవ్వడంలో అర్థం ఏంటంటే మనల్ని నేర్చుకోమని. ఆ ప్రతిఫలం అన్నది వాళ్ళు చేసిన సేవకు అంత ఇవ్వండి అని చెప్పడం అన్నమాట. శక్తి వంచన లేకుండా ప్రతిఫలం ఇవ్వాలని ఆయన ఆచరణతోటి బోధించారు. ఇప్పుడు చూడండి ఎంత చలి ఉంటుందో హైదరాబాద్లో, విపరీతమైన చలి. పాపం పనివాళ్ళు పొద్దున్నే వస్తూ ఉంటారండి, ఇలా తల కట్టుకొని స్వెట్టర్లు వేసుకుని చలిలో వణికిపోతూ వస్తాం. మనమేమో ఇంట్లో వెచ్చగా కూర్చుంటాం, ఇంట్లోనే ఉండలేకపోతున్నాం, కాళ్ళు చేతులు వంకరలు అయిపోతున్నాయి, అంత చలి ఉంది. పాపం వాళ్ళు వచ్చి చల్లటి నీళ్ళల్లో అంట్లు తోవడం, గిన్నెలు తోవడం, బయట తోవడం, ఈ పనులన్నీ చలిలో చేస్తూ ఉంటారు. ఎంత కష్టమో చూడండి, ఎంత కష్టంగా ఉంటుందో. కానీ వాళ్ళు ఒక్కరోజు రాకపోతే మనం తిట్టుకుంటాం. మనం ఒక్కరోజు చేసుకొని చూడాలి అవి, ఆ చల్లటి నీళ్ళతోటి. అప్పుడు నిజంగా బాబా కనబడతాడు మనకి కదా. అది ఇట్లా అందుకనే చెప్పారనమాట, వాళ్ళకి తగిన ఆ ప్రతిఫలాన్ని ఇవ్వండి అని చెప్తున్నారు. 1978వ సంవత్సరంలో ఒకరోజు సిద్ధలయ్య కొండకు వెళ్ళాలి, బండి తీసుకురా అన్నారు. బండి వచ్చింది, సామాన్లన్నీ అందులో వేశాక, స్వామి ఇప్పుడు పోవడానికి లేదు, బండి వాడికి 6 రూపాయలు ఇచ్చి పంపండి అన్నారు. సరే ఆయన ఎక్కడికో వెళ్దామని బండి తెమ్మన్నారు. సరే వచ్చింది, బండి తీసుకొచ్చారు. తీసుకొచ్చాక వెంటనే స్వామి అన్నట్టు ఇప్పుడు వెళ్ళడానికి లేదా, అతనికి 6 రూపాయలు ఇచ్చి పంపించేయండి అన్నారట. బండి వానికి అంత డబ్బు ఎందుకు ఇవ్వాలో ఎవరికీ అర్థం కాలేదు. మనం వెళ్ళలేదు చేయలేదు, అతను వచ్చాడు అంతే, ఎందుకంత డబ్బులు ఇవ్వాలి 6 రూపాయలు అతనికి అనుకున్నట్టు వాళ్ళు ఎవరికి అర్థం కాలేట. కానీ బండివాడు రోజు గనిలోకి పోయి కూలి చేసుకునేవాడు. ఆ బండి వేసిన అతనికి రోజు అతని ఉద్యోగం ఏంటంటే గనిల్లోకి వెళ్ళి అతను పని చేసుకునేవాట, కూలి. ఆ రోజు బండి కట్టడం వల్ల అతనికి పని లేకుండా పోయింది. ఆ రోజు బండికి వచ్చాడు కదా వెళ్ళాలని, గనికి వెళ్ళకుండాను, అతనికి కూలీ లేదు ఆ రోజు. కనుక ఆ కూలి మనమే ఇవ్వాలి అని వారి భావం. మరి కూలి పోయింది కదా, ఇవ్వద్దు మరి, అందుకని ఆ కూలి మనమే ఇవ్వాలి అతనికి అని భావం. ప్రతిఫలం ఇవ్వవలసింది చేసిన పనికి మాత్రమే కాదు, దానికోసం పనివారు పడిన శ్రమ, వారు చేయవలసిన త్యాగానికి కూడా. ఇది అమ్మగారు కూడా చాలాసార్లు మనకి చెప్పారు, మాస్టర్ గారు అమ్మగారు కూడా. ఇది మనకి ప్రతిఫలం ఇవ్వాల్సింది చేసిన పనికి మాత్రమే కాదు, పని ఒక్కదానికే కాదండి మనం ఇచ్చేది. దానికోసం పనివారు పడిన శ్రమ, వాళ్ళు శ్రమ పడతారు చూసారా, ఆ శ్రమకి, వారు చేయవలసి వచ్చిన త్యాగానికి కూడా. వాళ్ళ టైం పెట్టుకోవాలి, రావాలంటే టైం ఉండాలి వాళ్ళకి. అంటే వాళ్ళు చేసుకోవాల్సినవి కొన్ని వదులుకొని మన కోసం వచ్చి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా వండుకోవాలి, తినాలి, వాళ్ళ ఇంట్లోనూ పనులు ఉంటాయి కదా. ఇప్పుడు పని వాళ్ళు ఉన్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదండి, మన కోసం వాళ్ళు సమయం పెట్టుకుని వస్తున్నారు కదా, వాళ్ళ పనులన్నీ ఆపుకొని వస్తున్నారే, వాళ్ళ పనులు వాళ్ళకే ఉంటాయి. వారు చేయవలసి వచ్చిన త్యాగానికి కూడా. ఇవంతా మనం ఆలోచించుకోవాలి. ఎంత జరిగితే మనకి ఇంట్లో పని అవుతుంది, ఇన్ని పనులు జరుగుతున్నాయి కదా. ఎంతమంది చేయాలంటే పొద్దున్న పాల ప్యాకెట్ల నుంచి మొదలవుతుంది మనకి పొద్దున్నే, అవునా? అంటే ఎంతమంది మీద మనం ఆధారపడి బతుకుతున్నామో, అంటే వాళ్ళు ఎంత త్యాగం చేస్తున్నారో చూడండి, ఎంత శ్రమ పడుతున్నారో మనందరి కోసం కదా. అందుకనే స్వామి అంత ఇచ్చారు అతనికి. దానికోసం పనివారు పడిన శ్రమ, వారు చేయవలసి వచ్చిన త్యాగానికి కూడా. స్వామి చెల్లెలు మంగమ్మ ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేది. స్వామి చెల్లెలు ఉండేవారట, ఆవిడ పేరు మంగమ్మట. స్వామిని చాలా ప్రేమగా చూసుకునేవారట. ఆయన ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చేసరికి వారి కోసం అన్నం ఉంచి ఎదురు చూసేది. స్వామి అట్లా తిరుగుతూ ఉండేవారు కదా, తిరిగి ఇంటికి వచ్చేవారట. వచ్చేసరికి వారి కోసం ఆవిడ ఎదురు చూస్తూ అన్నం వండి ఎదురు చూస్తూ ఉండేట. అందుకు ప్రతిగా స్వామి కుటుంబ ఆస్తిలో తమ వాటా ఆమెకే ఇప్పించారు. అందుకని స్వామి ఏం చేశారట,
ఆవిడకి కుటుంబం యొక్క ఆస్తిలో ఆయన వాటాని ఆవిడకి ఇచ్చారట, వాళ్ళ చెల్లెలకి. కృతజ్ఞత అంటే అలా ఉండాలి, కృతజ్ఞత అనేది అలా ఉండాలని చెప్తున్నారు. వారి సేవకుడు బుజ్జన్న గారి చెల్లెలు కూడా అతనిని ఎంతో ప్రేమగా చూచేది. ఒకప్పుడు ఆమె భర్త ఒక హత్య కేసులో చిక్కుకున్నాడు. ఈ స్వామి సేవకుడు బుజ్జన్న అని ఆయన ఉండేవారట. వాళ్ళ చెల్లెలు కూడా ఎంతో ప్రేమగా చూసుకునేట అతన్ని. ఒకప్పుడు ఆమె భర్త ఒక హత్య కేసులో చిక్కుకున్నాడు. ఆ భర్త ఒక కేసులో చిక్కుకున్నాడు, హత్య కేసులో. స్వామి ఒకనాడు బుజ్జన్నతో, నేను నా చెల్లికి చేసినట్లే నీవు మీ చెల్లికి చేయాలి అన్నారట. స్వామి ఒకసారి అన్నారట, నా చెల్లికి నేను ఎట్ట చేశానో అట్లాగే నీ చెల్లికి చెయ్యాలి అని చెప్పారట. స్వామిని వాళ్ళ చెల్లి, వెంకయ్య స్వామి వారిని వాళ్ళ చెల్లి ఎంతో ప్రేమగా చూసుకునేది. అందుకని ఆయన కృతజ్ఞతతోటి ఆయన ఏం చేశారటే, ఆయన ఆస్తిలో ఆయన వాటాన్ని వాళ్ళ చెల్లికి ఇచ్చేశారట. అలాగే ఈ బుజ్జన్న అనే ఆయన స్వామి సన్నిధిలో సేవ చేసుకునే ఆయన ఉండేవారు. వాళ్ళ చెల్లి కూడా ఆయన అన్నని, ఆవిడ అన్నని ఆయన్ని చాలా ప్రేమగా చూసుకునేదట. అప్పుడు స్వామి అన్నారట బుజ్జన్నతోటి, నేను నా చెల్లికి ఎట్లా చేశానో నువ్వు కూడా అలాగే నీ చెల్లికి చేయాలి, కృతజ్ఞతతో ఉండాలి, ఆమె ఎంతో ప్రేమతో ఉంది నీ పట్ల అని చెప్పారట. అంతేకాక చెల్లెళ్ళ పట్ల అన్నకు ఉండవలసిన ధర్మం కూడా అదేనని వారి భావం. చెల్లి పట్ల అన్నకు ఉండాల్సిన ధర్మం అది కూడా అట్లా ఉండాలని చెప్పారట, అదే ధర్మం అది. అలా కాక ఒక భక్తురాలు ప్రజలకు ఒడ్లు అరువుగా ఇచ్చి నాము అనే పేరుతో లాభం గడించింది. ఒక భక్తురాలటండి ప్రజలకు ఒడ్లు ఇచ్చి లాభం బాగా గడించేదన్నమాట. నాము అనే ఆ పేరుతోటి అంటే నాకు తెలియదండి, ఐడియా లేదు అది నాకు. ఒకప్పుడు ఆమె ఇల్లు కాలిపోయి చాలా ధాన్యం నష్టమైంది. ఒకసారి ఆవిడ ఇల్లు కాలిపోయింట, ఈ అరువు ఇచ్చే ఆవిడ ఇల్లు కాలిపోతే చాలా ధాన్యం పోయింది, నష్టమైపోయింది. ఆమె స్వామిని దర్శించి విలపిస్తుంటే, అమ్మ లాభమే పోయింది కానీ అసలు దక్కింది కదా అన్నారు. ఆవిడ విలపిస్తూ ఉంటా, అయ్యయ్యో అంతా పోయింది ధాన్యం అని స్వామి దగ్గరకు వచ్చి చెప్పుకుందట. అమ్మ లాభమే పోయింది కానీ అసలు దక్కింది నీకు అని చెప్పారట. నిజానికి ఆ గ్రామస్తులు 8 పుట్ల గింజలను ఆ అగ్ని ప్రమాదం నుండి కాపాడారు. నిజానికి ఆ గ్రామస్తులందరూ ఆ ధాన్యాన్ని కాపాడారట. ఆమె అక్రమ లాభాలతో సేకరించుకున్న సామానులు ఒడ్లు మాత్రం తగలబడిపోయాయి. ఆమె అక్రమంగా అంటే వాళ్ళ నుంచి ఎక్కువ వసూలు చేసింది ఉంటుంది చూసారా, దానికి సంబంధించిన లాభం అంతా సామాన్లు, దానికి సంబంధించిన ఒడ్లు, ఆ అమౌంట్ అంతా ఆవిడకి తగలబడిపోయింది. అసలు ఏదైతే ఉందో అదే మిగిలింది. చూడండి అసలు ఎట్లా ఉందో. అందుకే స్వామి ఒకప్పుడు నారాయణ రెడ్డితో అన్నారు, వడ్డీ విషయంలో కూడా ధర్మం ఉండాలయ్యా అన్నారు. వడ్డీలో కూడా ధర్మం ఉండాలి అని బాబా కూడా చూడండి మనకి లీలామృతంలో కూడా దీని గురించి వస్తుంది ఇలా. అందుకని వడ్డీ విషయంలో కూడా ధర్మం ఉండాలి, ధర్మంగా ఉండాలి తీసుకుంటే కదా. ఎక్కువ వేసేయడం, వాళ్ళని పీకి వాళ్ళ నుంచి రాబట్టడం, ఇట్లాంటివన్నీ చేయకూడదు అని చెప్పారు. సాధకులకు సాటివారిపై ప్రేమ గౌరవము ఉండాలి. రమణయ్య అనే సేవకుడు మస్తానయ్యను ఒరే అని పిలిచేవాడు. అది విని స్వామి, అయ్యా ఒరే అన్నది ఎవరు? అతడికి పాపము 300 లెక్కలు వ్రాసారయ్యా అన్నారు. ఆ లెక్కలు ఎలా పోతుంది స్వామి అడిగాడు రమణయ్య. అనుభవిస్తే పోతుంది అన్నారు స్వామి. ఇది కూడా చూడండి, సాధకులకు సాటివారిపై ప్రేమ గౌరవం ఉండాలి. అందరికీ సాటి వాళ్ళ పట్ల ప్రేమ గౌరవంగా ఉండాలి. రమణయ్య అనే సేవకుడు మస్తానయ్యను ఒరే అని పిలిచేవాడు. రమణయ్య అనే సేవకుడు ఉండేవాడు, ఆయన మస్తానయ్యను ఒరే అని పిలిచేవాటండి, ఒరే అని. అది విని స్వామి అన్నారట, అయ్యా ఒరే అన్నది ఎవరు? స్వామి అన్నట్ట, ఒరే అన్నది ఎవరు? అతనికి పాపము 300 లెక్కలు రాశారయ్యా. అంటే నీకు ఒరే అనడం వల్ల నీకు పాపం వచ్చింది అని చెప్పారట. 300 లెక్క కూడా చెప్పారు, 300 లెక్కలు పాపం వచ్చింది అని చెప్పారట. ఆ లెక్కలు ఎలా పోతుంది స్వామి? అది ఎట్లా పోతుంది నాకు వచ్చిన పాపం అని అడిగాడు రమణయ్య. అనుభవిస్తే పోతుంది అన్నాడు స్వామి. నన్ను అనుభవిస్తే పోతుందని చెప్పారట. అంటే ఎవరినైనా ఒరే అన్నా సరే, ఒరే అంటే అట్లా కాదు, అక్కడ ఏంటంటే కొంచెం
చులకనగా చూడడం అనమాట అండి. ఆ భావన మన ప్రేమతో ఒరే అంటాం, అది కాదు ఇక్కడ. ఒరే అండంలో ఒక అగౌరవంగా ఒరే అని పిలవడం అనమాట. అవి వాటిని అది పాపం అంటండి. అలా చులకనగా చూడడం అనేది పాపం. దానికి 300 లెక్కలు రాశారట అతని పాపం. ఆ లెక్క ఎలా పోతుందంటే నువ్వు అనుభవించాలి, అనుభవిస్తేనే పోతుందని చెప్పారట. ఇలా అయితే చూడండి ఎన్ని పాపాలు ఉంటాయో మనం చేసేవి, ఎన్ని పాపాలు. మనం ఇలా చదువుకుంటుంటే కొన్నే తెలుస్తుంది, ఇంకా ఎన్ని ఉన్నాయో కదా చేసినవి, చేస్తున్నవి. అది దీన్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించుకోవాలి. ఎంతలా మనం మార్పు తెచ్చుకోవాలో మనలో ప్రతి విషయంలోనూ అంత జాగ్రత్తగా ఆలోచించుకోవాలన్నమాట. సరే, ఇంకా మిగిలింది మనం రేపు చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.